కేసీఆర్ గారి సారథ్యంలో గ్రామాలు, గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాయంట. కమలాపూర్ మండలంలో పర్యటన చేసిన కౌశిక్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు. దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న కౌశిక్ రెడ్డి గారు, నిజంగా మీ కేసీఆర్ గారే గ్రామాలను అభివృద్ధి చేసినట్టయితే ఎందుకు సర్పంచ్లకు బిల్లులు రాక వాళ్ళ సొంత భూములు, ఇండ్లు, ఆస్తులు, చివరాఖరికి వాళ్ళ భార్య మీద ఉన్నటువంటి బంగారాన్ని కూడా అమ్ముకునే పరిస్థితి ఎందుకు దాపరించింది? వాళ్ళు చేసినటువంటి అప్పులు తీర్చలేక కొంతమంది సర్పంచులు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు దాపరించింది? నిజంగా అభివృద్ధి చేసే ఉంటే ఎందుకు సర్పంచ్లకు అలాంటి ఇబ్బందులు కలిగాయో ఒకసారి మీరు స్పష్టం చేస్తే బాగుంటుంది. మరీ ముఖ్యంగా మీరు ఏదైతే అభివృద్ధి జరిగిందనుకుంటున్నారో, మీ కేసీఆర్ గారి సారథ్యంలో గ్రామాలలో అభివృద్ధి జరిగిందని మీరు నమ్ముతున్నారో, మీరు దాన్ని కట్టుబడి ఉన్నట్టయితే చలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు ఇచ్చినటువంటి నిధులు, మీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల గురించి చర్చ పెడదామా ఒకసారి? ఈ 5 ఏళ్ల కాలంలో మీరు 5 ఏళ్ల కాలంలో ఎన్ని నిధులు గ్రామ పంచాయతీలకు మీరు ఇచ్చారో, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్ని నిధులు గ్రామ పంచాయతీలకు వచ్చాయో ఓపెన్గా మాట్లాడుకుందాము. మీరు గ్రామాలను సర్వనాశనం చేసి సర్పంచ్ బతుకులతోటి, వాళ్ళ జీవితాలతోటి ఆడుకొని వారికి కనీసం మర్యాద కూడా లేకుండా చేసినటువంటి ఘనత మీది, మీ కేసీఆర్, మీ ప్రభుత్వాన్ని. అప్పటిది ఈరోజు వైకుంఠ ధామాలు కట్టింది ఎవరండి? వాటికి ఇచ్చిన నిధులు ఎక్కడి? గ్రామ పంచాయతీ బిల్డింగ్లకు, జీపీ బిల్డింగ్లకు ఇచ్చినటువంటి 12 లక్షల రూపాయలు ఎవరిచ్చారండి? ఏదైతే రైతు వేదికలని బ్రహ్మాండంగా చెప్పుకుంటున్నారో, గొప్పగా చెప్పుకుంటున్నారో, ఆ రైతు వేదికలకు డబ్బులు ఇచ్చింది ఎవరండి? సీసీ రోడ్లు, ఈజీఎస్ ద్వారా ఇచ్చినటువంటి నిధులు ఎక్కడి? సైడ్ డ్రైనేజీలకు ఇచ్చినటువంటి నిధులు ఎక్కడి? మీరు పెట్టేటువంటి టీ గార్డు నుంచి ప్రతి చెట్టు మొక్క దగ్గర నుంచి పడితే నీళ్లు పోసేటువంటి మనిషికి ఇచ్చే డబ్బులు ఎక్కడి? కేంద్ర ప్రభుత్వాన్ని కాదా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కాదా? మీరు అవి చెప్పుకోకుండా మీ కేసీఆర్ ఏదో గొప్పగా ఉద్ధరించిందని, ఈ రాష్ట్రాన్ని గొప్పగా పరిపాలించిందని మళ్ళీ ఇక్కడికి వచ్చి గొప్పలు చెప్పుకోవడం ఎందుకండి? గ్రామాలు అభివృద్ధి చెందిన ఇలా అంతో కొంత అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల ద్వారానే అభివృద్ధి చెందింది తప్ప మీరు చేసినటువంటి కృషి, మీ నాయకుడు కేసీఆర్ గారు చేసినటువంటి కృషి ఏం లేదు. మీ ఏలుబడిలో సబ్బండ వర్ణాలు, సబ్బండ జాతులు అరికోసపడ్డాయే తప్ప ఏ ఒక్కరు కూడా సంతోషంగా ఉన్న పాపాన పోలేదు. మరీ ముఖ్యంగా సర్పంచ్ల అవస్థలు, వాళ్ళ బాధలు వర్ణనాతీతం. ఆస్తులు అమ్ముకున్నారు, బంగారాన్ని అమ్ముకున్నారు, చివరాఖరికి మీరు ఇచ్చిన ట్రాక్టర్లకు ఈఎంఐలు కట్టలేక అరిగోస పడుతున్నారు. ఏంటి వాళ్ళ పరిస్థితి? ఇవాళ గ్రామ పంచాయతీలు బాగున్నాయి, గ్రామ పంచాయతీలు మేము అభివృద్ధి చేసినామని సుధపూస మాటలు ఎందుకు సార్? గ్రామాలు అభివృద్ధి చెందినా, ఈరోజు అంతో కొంత నిధులు వచ్చినా, ఆ మాత్రం గ్రామాల్లో అభివృద్ధి కల కనిపించినా అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులే తప్ప మీరు చేసింది శూన్యము. మేము సిద్ధము. మీకు ఇంకొక 4-5 రోజులలో ఏ గ్రామానికి ఎంత అమౌంట్ వచ్చింది కేంద్ర ప్రభుత్వం ద్వారా, ఎన్ని నిధులు వచ్చినాయి అనేది మేము తెలియజెప్తాము. మీరు మీ రాష్ట్రం అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందో ఒకసారి ఆ చిట్టాను తీసుకొస్తే ప్రజల ముందు పెడదాము. ఎవరు అభివృద్ధి చేశారు, ఎవరు మాటలు చెప్పి పబ్బం గడుపుకున్నారో ప్రజలే నిర్ణయిస్తారు, ప్రజలే తేలుస్తారని తెలుసుకుంటాం.